నిజామాబాద్లో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాగారం డంపింగ్ యార్డ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం చిరుత పులి ఓ పెద్ద బండరాపై కూర్చొని ఉన్న దృశ్యం కనబడటంతో స్థానికంగా కలకలం రేపింది. ఎక్కడ చిరుత తమపై దాడికి పాల్పడుతుందోనని కార్మికులు, స్థానిక కాలనీ వాసులు భయపడుతున్నారు. చిరుతను బోన్లు ఏర్పాటు చేసి పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నగరంలోని నాగారం ప్రాంతంలో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో చిరుతపులి సంచారం స్థానిక వాసులను భయాందోళనకు గురి చేసింది. ప్రస్తుతం మనం నగరంలోని నాగారం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్నాము. ఇక్కడే రోజువారీగా సేకరించిన చెత్తని ఇక్కడే డంపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడనే పరిసర ప్రాంతంలోనే ఇక్కడ ఏదైతే గుట్ట ఉందో ఆ గుట్ట మీద ఒక బండరాయి పైన చిరుతపులి నిన్న కనిపించినట్లుగా ఇక్కడ పనిచేసే కార్మికులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ఆ వీడియోని తీసేసి మన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీంతో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా వైరల్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైతే చిరుతపులి సంచరిస్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే ఇలాంటి ఇబ్బందులు భయాందోళనకు గురి కావద్దని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఒంటరిగా అయితే ఉండొద్దని పలు సూచనలు అయితే చేస్తారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగిన ఫారెస్ట్ అధికారులకు తెలియచేయాలని అయితే వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పనిచేసే కార్మికులు అయితే కొంత మేరకైతే భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు చిరుత ఎలా కనిపించింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు చిరుత ఎప్పుడు కనిపించింది, ఎలాగ కనిపించింది? నిన్న సాయంకాలం 4-4:30 ప్రాంతంలో ఇక్కడ వర్క్ చేస్తున్న సమయంలో మేము చూడడం జరిగిందండి. 4:30 నుంచి సుమారుగా 6:30 వరకు ఇక్కడే ఉండడం జరిగింది. ఆ లోపు మేము మున్సిపల్ అధికారులకి ఇంకా ఫారెస్ట్ అధికారులకి ఈ విషయం తెలియపరిచాము. వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రవీణ్ గారు స్పందించి సైట్కి రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి మేము ఇన్ఫామ్ చేసి మా సెక్యూరిటీ పర్పస్కి వాళ్ళని రమ్మడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి మాకు సాయం చేశారు. అలాగే బీట్ ఆఫీసర్ సాయంతో దాన్ని తరిమేయడం కూడా జరిగిందండి. అంటే ఇలా చిరుత ఇంతకుముందు మీకు ఏమైనా ఎప్పుడైనా కనిపించిన ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? గత 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నామండి. గత 2 సంవత్సరాల్లో అయితే ఇప్పటివరకు మేము ఇదే చూడడం మొదటిసారి. ఇంతవరకు అయితే మేము ఎన్నడూ చూడలేదు. వీళ్ళు పక్కన ఉన్న కాలనీ వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ మేమైతే ఫస్ట్ టైం చూసామండి దీన్ని. మీరు చెప్పండి, మీరు చూసారా చిరుతను? అసలు ఎలా అనిపించింది? ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ ప్రాంతంలో. ఇదే మొదటిసారి అది వచ్చి 1:30-2 గంటల వరకు అక్కడే కూర్చొని మనం చూడడం జరిగింది. దాంతో భయపడి అందరికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అంటే ఇంతమంది డంపింగ్ యార్డ్లో పనిచేస్తారు, ఎలా అంటే ఇప్పుడు ఎంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఈ సంబంధించి ఫారెస్ట్ అధికారులకు ఏమని ఇచ్చారు ఇప్పుడు సమాచారం? ఇప్పటి వరకు అయితే మేము అది చూడగానే మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళైతే ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి బోన్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడు ముందు ఇంకా ఏమవుతుందో చూడాలి. అయితే చిరుత సంచారం పట్ల స్థానిక వాసులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. డంపింగ్ యార్డ్లో పనిచేసే కార్మికులు ఇబ్బందులు పాలవుతున్నారు. చిరుత ఎక్కడ తమపై దాడి చేస్తుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత సంచారం పట్ల చర్యలు చేపట్టాలని, బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 19 టీవీ, నిజామాబాద్.